తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు. ఇటు వారికి విముఖుడవై ఉండము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఆయన నీకు వందనాలు. నా ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీకు వందనాలు. వాక్యం మా హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయండి. వాక్యం ఎత్తుతుండగానే మేము ఆయన గ్రహించుకోవడానికి, ఫలించడానికి సహాయం చేయండి. నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. లేరా మనం అంటే ఆరాధన, దేవుని ఆరాధించాలి. కానీ మంచి ప్రవక్తన కలిగి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ఆరాధన దేవునికి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన ప్రవక్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన నడవడిక, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ దేవునికి అంగీకారముగాను, యోగ్యముగాను, ఇష్టమైనవిగాను ఉండాలి. కానీ ప్రియులారా, ఈనాడు మనుషుల్లో రకరకాల స్వభావాలు మనం చూస్తున్నాం. రకరకాల మనస్తత్వాలు మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ, లేదంటే దేవుణ్ణి వెంబడించే విషయంలో కానీ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో అనేక సార్లు మనము తప్పిపోతూ ఉంటాం. దేవుని విషయాల్లో మనము కొన్నిటిని దేవుని విషయాలు మనకు అర్థం కాక కొన్ని కోల్పోతూ ఉంటాం. పిల్లరా, ఇక్కడ మనుషులు స్వభావాలు అంత్యదినమున ఎలాగుంటున్నాయి అంటే మనం ఇక్కడ చూస్తున్నాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చింది. అన్నీ మనుషులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షకులుగా, పెంకమలాడువారుగా, రకరకాలుగా ఇక్కడ చెప్తూ 4వ వచనంలో ఏమంటారంటే దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమింతురు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించరు. పైకి భక్తి ఉంటుంది కానీ దేవుని ఒక శక్తిని ఆశ్రయించలేరు. భక్తి చేస్తున్నారు కానీ అది వాక్యానుసారమైన భక్తిగా ఉండట్లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు అనేకమైన జీవితాల్లో పైకి భక్తి పరులాగానే ఉంటారు, ప్రార్థనకి వెళ్ళే వారిలాగానే ఉంటారు, దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందుకునే వారిలాగానే ఉంటారు, దేవుని విషయాలు ఆసక్తిగానే ఉంటారు. కానీ మరి దాని అంటే వాక్యపు అనుభవాలు వారిలో జీవితాల్లో ఉండవు. ప్రార్థన అనుభవం అనేది వారి జీవితాల్లో ఉండదు. విశ్వాసం అనేది వారి జీవితాల్లో ఉండదు. పిల్లరా, ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం, మన కళ్ళకు కట్టినట్టు కనపడుతూనే ఉంటారు. ఎందుకంటే మనము అంటే వాక్యము నెరవేరుతుంది. వాక్యం ఏంటంటే నెరవేరుతుంది. వాక్యము ఒక్కొక్కరి జీవితాలు చూస్తుంటే, అరే వీడు అసలు ప్రార్థనకి వెళ్ళేవారేనా, వీళ్ళు దేవుని వెంబడించేవారేనా, వీడు దేవుని మార్గంలో ఉండేవారేనా, వీడు దేవుణ్ణి అనుసరించి జీవించేవారేనా అని ఒక ప్రశ్నార్థకం మిగిలిపోతూ ఉంటుంది. ప్రియులారా, భక్తి చేస్తున్నామంటే అందులో మనకి ఒక ప్రవక్తన ఉంటుంది. ఒక వ్యక్తిగతమైన ప్రవక్తన చాలా ప్రాముఖ్యమైనది. భక్తి జీవితంలో ఇక్కడ ఏమంటాడు, ముఖ్యంగా పైకి భక్తి గల వారై ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించారు. పైకి భక్తి చేస్తే మనకేమి ఆశీర్వాదము రాదండి. అయిపోయినా మనం దేవుని ఆరాధిస్తే, దేవుని సంతోషపెడుతున్నాం అనుకుంటే అది ఎంత మాత్రము దేవునికి
ఇష్టమైనది కాదని మనం జ్ఞాపకం చేసుకో. లోపల రకరకాల లోపల వ్యక్తిగతంగా అనేకమైన మనం లోపల పెట్టుకుంటాం. లోపలంటే మనస్సులో అనేకమైన విషయాలు పెట్టుకొని పైకి భక్తిగా ఉంటే అది దేవుని వాక్యానుసారము కాదు. లోపల ఏముంటాయో అంటే పైకి భక్తి ఉంటుంది, కానీ లోపల ఏముంటుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం, మా వాక్యం మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పారు. పైకి భక్తిగానే ఉంటాం, కానీ లోపలే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి మనకి. పైకి ఆరాధన చేస్తాం, భక్తి చేస్తాం, వాక్యం చదువుతాం, వాక్యం చెప్తాం, చక్కగా నేను కూడా దేవుని ఆ పనిలో ఉన్నాను అనుకుంటాం, కానీ లోపలి అన్నీ మనలో ఉంటాయి. భక్తి పైకే. ఇప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకున్నాం, లోపల నా మనసులో ఏముందో మీకు తెలిసిద్దా? తెలియదు. లోకంలో కూడా ఒక సామెత ఉంది, మేడి పండు చాలా మధురంగా ఎర్రగా ఉంటుందంటే లోపల పురుగులు ఉంటాయంట. ఇలా మనిషి స్వభావం చాలా భయంకరమైన స్వభావం. వాడు మనం మంచిగా ఉన్నాం అనుకుంటాడు, కానీ మంచితనం అనేది ఎవరిలో లేదు వాస్తవంగా. పిల్లరా, మనము ప్రవక్తన అంటే భక్తిలో ఒక మంచి ప్రవక్తన ఉండాలి. చాలామంది ఆ మంచి ప్రవక్తన లేకపోవడం వల్లనే దేవునిలో చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటారంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రికి మహిమ కలుగునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడు. మంచి ప్రవక్తన ఉన్నవారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవునికి ఇష్టలుగా ఉన్నవారు దేవుని ఆరాధించగలుగుతారు. దేవుని ఆరాధించగలిగినప్పుడు ఆరాధన దేవునికి ఎంతో ప్రేమగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, భక్తిలో కొన్ని గుణలక్షణాలు మనం అలవర్చుకోవాలి. భక్తిలో కొన్ని గుణలక్షణాలు మనకు కావాలి. భక్తిలో కొన్ని నేర్చుకోవాలి. మనం లోక సంబంధంగా కొన్ని మనము నేర్చుకుంటాం. ఒక ఉద్యోగం చేయాలంటే ఆ ఉద్యోగంలో ఎలాగ మనం రాణించాలో నేర్చుకుంటాం. ఒక పని చేయాలంటే ఆ పనిని మనం ఎలాగ చేయాలో ఒక గురువు దగ్గర మనం నేర్చుకొని మన తర్వాత మనం ఆ పనిని ప్రారంభిస్తాం. లేదంటే ఒక పని, ఏదైనా ఒక వ్యాపారం, ఒక ఉద్యోగం, లేదంటే ఒక ఏదన్నా నడిపించాలంటే నేర్చుకుంటాం. అలాగే వాక్యాన్ని కూడా మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని మనము అనుసరించి ముందుకు నడవాలి. అందుకని తిమోతితో మాట అంటాడు, తిమోతితో పౌలు గారు మాట అంటాడు, దేవుని వాక్యము నాలుగు 8 ఏమంటాడు? తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకు ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనమైనది. ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరము. చాలామంది జిమ్ములు చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటారు. మంచి ఆహారం తీసుకోవాలి, మంచిగా ఇలా ఉండాలి, మంచిగా అలా ఉండాలి అని ఎన్నో
సాధనాలు చేస్తూ ఉంటారు, అంటే నేర్చుకుంటూ ఉంటారు, అలవర్చుకుంటూ ఉంటారు. కానీ భక్తి కూడా మనం సాధన చేసుకోవాలి. అర్థమవుతుందా? భక్తి కూడా మనము ఒక సాధనం చేసుకోవాలి. ఉదయం లేవగానే ఒక క్రికెట్ ఆడేవారు ఆడతారు, ఖాళీ సమయంలో వారు క్రికెట్ లేని సమయంలో వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొన్ని ఏ రంగంలో అయినా సరే కొన్ని వాళ్ళు ప్రాక్టీస్ చాలా ప్రాముఖ్యం. అలాగే ప్రియులారా, మనం పైకి భక్తి గలవారం కాదు, కానీ వ్యక్తిగతంగా మన జీవితము దేవునిలో మనము సాధనము చేసుకున్నప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. అది దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి దోహదపడుతుంది. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం మనం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనము ఆరాధించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని విషయంలో మనము నేర్చుకోవాలి, మన ప్రవక్తను సరిదిద్దుకోవాలి. మన ప్రవక్తను సరిగ్గా లేకపోతే మనం ఎవరికి ఏం చెప్పగలమండి? ప్రవక్తను సరిగ్గా లేకపోతే, మన ఆలోచన సరిగ్గా లేకపోతే, మనమే ఒక మంచి మార్గంలో మంచి ఉద్దేశాలతో నడవలేకపోతుంటే మనం ఎవరికేం చెప్పగలం? ఎవరికేం చెప్పలేం. అందుకని మన ప్రవక్తన కాచుకోవాలి. ఈనాడు ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మనం చెప్పలేం. ఇతను మంచివాడు అని మనం ఏం చెప్పగలమా? చెప్పలేం. ఇతను చెడ్డవారు అని మనం చెప్పలేం. కానీ వారి యొక్క నడవడికను బట్టి, వారి మాటలను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారు చేసే క్రియలను బట్టి కొంచెం మనం గమనించగలం, వీళ్ళు ఇలాంటి వారు, వీళ్ళు అలాంటి వారు, అలాంటి వారని. ఇలా అంటే మనకు తెలిసిన విషయాలు, మన ప్రాక్టికల్గా మనం రోజు ఆలోచించే విషయాలు, మన ఇరుగు పొరుగు వారితో మనం డైలీ ప్రాక్టికల్గా అనుభవించే విషయాలు. కొంతమందిలో అసలు వీళ్ళు భక్తి పరులేనా, వీళ్ళు ప్రార్థనా పరులేనా, వీళ్ళు ప్రార్థనకు వచ్చేవారేనా, వీరు దేవుణ్ణి సేవించేవారేనా, వీరు దేవుని మార్గంలో ఉండేవారేనా అని మనకు ఒక ప్రశ్న వస్తుంటుంది. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు వ్యక్తిగతంగా మనం దేవునితో సరైన సంబంధం లేదు. మనం ఆరాధించడం, ఈ యొక్క ఆరాధన ఏంటంటే పరిశుద్ధ జనంగా ప్రభుని మనం ఆరాధిస్తున్నాము, ఒక సంఘముగా కూడుకుంటున్నాము, పరిశుద్ధ జనాంగంగా దేవుని ఆరాధిస్తున్నాం, మంచిది. కానీ మనము వాక్యంతో మన ప్రవక్తనను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలి. మనకి ఏదైనా వాహనం రిపేర్ అయిందనుకుని వెంటనే వెళ్ళిపోతాం, ఎందుకంటే దాంతో మనకు పని. పొద్దున్న లేచిన కాంచి దాంతో మనకు పని. ఏదైనా మన ఇంట్లో వస్తువు ఏదైనా పాడైపోతే వెంటనే మనం రిపేర్ చేయించుకుంటాం, ఎందుకు? దాంతో మనకు అవసరం. అలాగే మనిషిలో కూడా కొన్ని పనికిరాని, అంటే రిపేర్ చేసే విషయాలు వస్తూ ఉంటాయి. మన ఆలోచనలో కావచ్చు, మన నడవడిక కావచ్చు, లేదంటే మన కోపం కావచ్చు, లేదంటే ఒక్కోసారి మనం తీసుకునే రాంగ్ నిర్ణయాలు కావచ్చు, రాంగ్ డిసిషన్ కావచ్చు. ఇవన్నీ ఒక్కొక్కసారి మనకి ఎక్కడ సరిదిద్దుకుంటామంటే దేవుని సన్నిధిలోనే దేవుని వాక్యమే మనల్ని సరిదిద్దుతూ ఉంటుంది దేవుని వాక్యం మనల్ని. ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇది ఇలా ఉండకూడదు, ఇది ఇలా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మామూలుగా మనం విడిగా చెప్పామనుకోండి, నువ్వేంద్ర మాకు చెప్పేది అంటారా? నువ్వేంద్ర మాకు చెప్పేది, ముందు ఇది నువ్వు చూసుకోపో అంటారు. నీ వయసు అంతరా నువ్వు మాకు చెప్పేది? అదే ఇక్కడ నిలబడేది వాక్యం చదువుతుంది కాబట్టి ప్రశాంతంగా వింటున్నాం కాబట్టి మనందరం. మామూలుగా అయితే అసలు మన చెవు ఇతరుల మాటలు వినే మనస్తత్వం మనకు లేదు. కానీ ఎవరు మాట విన్నా వినకపోయినా దేవుని మాట మనము ఖచ్చితంగా విని తీరాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట ఖచ్చితంగా మనం వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినాలి. దేవుడు మనకి ఏం చెప్పడానికి ఆయన మనకు వాక్యం ద్వారా రాసించాడు మనం వినాలి. దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో వాటిని మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. దేవుడు మనల్ని ఎలా సరిదిద్దాలనుకుంటున్నాడో అవి సరిదిద్దుకోవడానికి మన జీవితాన్ని నడుచుకోవాలి. మనల్ని ఎవరో హాని చేయరండి, మన ప్రవక్తనే మన హాని కలిగిస్తుంది. మనకు ఎవరో హాని చేస్తున్నారు, మన దురుసు ప్రవక్తనే మనకు ఒక్కోసారి హానిగా ఉంటుంది. గమనస్తులు బాగా తాగుతున్నారు, వాడిని ఎవరు కొట్టరు, వాడే గోడకేసి అటు గుద్దుతాడు, ఇది గుద్దుతాడు, రాళ్ళని గుద్దుతాడు, వాడే హాని చేసుకుంటాడు. అవునా కాదా? ఎవరైనా కొడతారని ఎవరు కొట్టరు,
తెల్లారిపాటికి మళ్ళీ ఏదో చేయి కట్టుకొనో లేదంటే కాలు కట్టుకొని తిరుగుతుంది. ఎవరి వరకు ఎవరు హాని చేయరు. పిల్లరా, మన దురుసు ప్రవర్తన, మన ఇలాంటి విషయాలు మనకు హాని చేస్తుంటాం. మనం అనుకుంటాము మన దేవుని మార్గంలో ఉన్నాం అనుకుంటాం, దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటాం, భక్తి చేస్తున్నాం అనుకుంటాం. పిల్లరా, మనుషులు స్వార్థప్రియులుగా ఉంటున్నారండి. ఇక్కడ అంటున్నారు అదే 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి చదివిన వచనాల్లో చాలా క్వాలిఫికేషన్. అంటే మనకి అంత్య దినాల్లో మనం ఉన్నాము. మనుషులు ఎలాగుంటారు? మనుషులు మనకు నచ్చిన విధంగా ఎవరు ఉండరు, మనం అనుకున్న విధంగా ఎవరు ఉండరు. వాక్యమే చదువుతుంది. ఎలా ఉంటారంటే అంత్యదినముల అపాయకరమైన కాలం వస్తుంది. మనుషులు స్వార్థప్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ ద్వేషులు, అతిదేంద్రులు, కామ వికారం గలవారు, రకరకాలు ఇక్కడ మనం చూస్తున్నాం. పట్టిక అంతా పారాగ్రాఫ్లు అన్నీ చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కానీ క్లుప్తంగా అక్కడ తీసుకున్న మాట ఏంటంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారని 3-4 వచనాలు మనం చూస్తున్నాము. తర్వాత పైకి భక్తి గల వారే ఉంటారు కానీ దాని శక్తిని ఏమాత్రము ఆశ్రయించరు. పైకి భక్తి గల వారే ఉంటే మనకేం అవసరం ఉండదు. పైన భక్తి చేస్తే మనకేమంత ఆశీర్వాదం రాదండి. పైన భక్తి చేస్తే పైనే ఉంటాం, లోతుకు మనం ముందుకు వెళ్ళలేము. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొంది బాప్టిజం పొంది మారు మనసు పొంది దేవుని మార్గంలో ఉంటామో అప్పుడు మన జీవితానికి ఒక అర్థం అనేది వస్తుంది. లేదంటే యేసుక్రీస్తును మనం అంగీకరించకపోతే మనం ఇంకా మన భక్తి పైపైన ఉందని మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ప్రియులారా, మనము భక్తిలో ఉన్న కొన్ని లక్షణాలు మనం ఖచ్చితంగా మనల్ని మనం తెలుసుకొని ఉండాలి. భక్తిలో మనం ఎలా ఉంటామంటే భక్తి గల వారి జీవితాలు వాక్యానుసారంగా వారి జీవితాలు ఉంటాయి. ఒకటి జ్ఞాపకం పెట్టుకుందాం. భక్తి గల వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, భక్తి గల వారి గుణలక్షణాలు ఎలా ఉంటాయంటే వారు కోరికలు, వారి ఆలోచనలు వాక్యానుసారంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అంటాడు. పౌలు గారు ఏమంటాడంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 11వ వచనం 10-11 చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలోనూ సమానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుపడగట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంటున్నాను. వారి ఇంకా పౌలు గారు ఒక ఆలోచన ఏంటంటే, ఆయన భక్తిపరుడు, ఆయన మహాభక్తుడు. ఆయన ఏంటంటే నాకు కావాల్సింది ఈ లోక సంబంధమైన కోరికలు కాదు, లోక సంబంధమైన ఆలోచనలు కాదు. నాకు కావాల్సింది పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలము. పునరుద్ధానపు బలాన్ని నేను ఎరుగు నిమిత్తము ఏ విధము చేతనైనా సరే నేను దేవునిలో నేను పాలుభాగస్తులు కావాలి. నాకు ఈ లోక సంబంధమైనవి కాదు కానీ పర సంబంధమైన పునరుద్ధాన బలము నాకు కావాలి. వాటి గురించి ఈ లోకంలో ఉన్న వాటినన్నిటిని నేను పెంటతో సమానముగా ఎంచుకొంటున్నాను. మనం ఈ లోకంలో మన భక్తి గల వారి కోరికలు ఎలాగుంటాయంటే పర సంబంధమైన కోరికలుగా ఉంటాయి. కొంతమంది ఈ లోకంలో చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు. భక్తి గల ఆలోచనలు ఎలాగుంటాయంటే దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఆలోచనలుగా ఉంటాయి. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన ఆలోచనలుగా ఉంటాయి. ప్రభువుని మనం ఎరిగాం, ప్రభువునిలో నడుస్తున్నాం, ప్రభువులో కొనసాగుతున్నాము. ఇంకా నాకు ప్రభువే, దేవుడే నాకు సర్వస్వం, ఆయన వాక్యమే నాకు అవసరము, ఆయన నేను నడవాలి, ఆయనలో పునరుద్ధాన బలము నేను ఎరగాలి. అందుకేమంటున్నాడంటే ఆయనకి లోకంలో ఏ ఆశలు లేవు, ఎటువంటి ఆశలు లేవు. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఎటువంటి ఆశలు లేవు. అని కేవలం ఒకటే, నేను క్రీస్తును సంపాదించుకున్నాను, వాటిని సంపాదించుకొని క్రీస్తులో పునరుద్ధాన బలం ఎరిగి నేను జీవిస్తున్నాను, ఆయన రక్షణ సువార్తను నేను ప్రకటిస్తున్నాను,
అదే నాకు చాలు, ఇంక ఈ లోక సంబంధం అన్నీ నాకు ఏమంటున్నాడు, పెంటతో సమానం అంటున్నాడండి. చూడండి ఎంత నీచంగా, అంటే ఈ లోక సంబంధమైన విషయాలు అంత నీచంగా ఆయన విసర్జిస్తున్నాడు. అంటే మనం బహిర్భూమికి వెళ్తాం, దాన్ని విసర్జిస్తాం. ఈ లోకం సంబంధమైనవి కూడా అలాగే మనం ఆలోచించాలి. ఎక్కువగా మనం అనుకుంటాం వారు మారట్లేదు, వీరు మారట్లేదు, వీళ్ళు ముందు మనలో మార్పు రావాలండి. ముందు మనలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, మన ఆత్మీయ జీవితంలో ఆలోచనలో మార్పు రావాలి, మన మనస్సు మార్పు రావాలి. ఆత్మానుసారమైన మనుషులు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు పెట్టుకుంటారు. అంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీదే మనసు పెట్టుకుంటారు. ఇప్పుడు మేము పరిచర్య చేస్తున్నాం, ఇప్పుడు 6 రోజులు 7 రోజులు ఒకసారి వరుసను పరిచర్య చేయాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే నాకు అవి కావాలి, ఈ కావాలి, పక్కన వాళ్ళు బంగారం కొనుక్కుంటున్నారు, పక్కన వాళ్ళు ఆ వస్తువులు కొనుక్కుంటున్నారు, పక్కన వాళ్ళు స్థలాలు కొనుక్కుంటున్నారని నన్ను అడిగితే మేము ఎలాంటి లేని తెచ్చి పెడతాం? మనం వ్యాపారం చేసేవాళ్ళమా, లేకపోతే ఏమైనా ఉద్యోగాలు చేసేవాళ్ళమా? దేవుని పని. కొంతమంది మనస్సు ఎలాగుంటుందంటే శరీర సంబంధమైన మనస్సే. వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది. ఒక్కోసారి మాకు కూడా అనుభవాలు వస్తుంటాయి. నేను అంటానమ్మా, మనం చేసేది పరిచర్య, దేవుని పరిచర్య. ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలి. దేవుడు ఇచ్చినప్పుడు అనుభవించాలే కానీ, లేదంటే పొందుకోవాలే కానీ మనం అది కావాలి, ఇది కావాలి. వ్యాపారాలు చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకో, డబ్బు తప్పు కాదు. కానీ ఆత్మానుసారమైన మనస్సు గలవారు, ఎందుకంటే ఆత్మ విషయాల మీద మనసు పెట్టుకుంటారు. శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన తృప్తి ఉండదు వాళ్ళకి. మళ్ళీ ఆరాధన చేస్తాం, తృప్తి ఉండదు. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో అనుభవించాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, పౌలు గారు ఏమంటున్నారంటే నాకు కలిగినవన్నీ, ఒకవేళ నాకు ఏదైనా ఆస్తిపాస్తులు ఉన్నా కూడా దేవునికి ఇచ్చేస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు ఇక్కడ. అంటే నాకు సమస్తం పెంటతో సమానంగా నేను ఉంచుకో. అందుకే భక్తి గలవారి లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తి గలవారు దేవుణ్ణి ఎరక్కముందు మనకు రకరకాల కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, లోక ఆశలు ఉంటాయి. దేవుణ్ణి కంటే ఎక్కువగా మన సుఖానుభవాన్ని ప్రేమించే అనుభవాలు ఉంటాయి. కానీ మనం భక్తి అనే అనుభవంలోకి వచ్చాం కాబట్టి, ప్రభువులోకి మనం దిగాం కాబట్టి, ప్రభువులో నడుస్తున్నాం కాబట్టి, ప్రభువులో దిగి మనం నడుస్తున్నాం కాబట్టి, ప్రభువులో మనం అనుసరిస్తున్నాం కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉండాలంటే పర సంబంధమైన ఆలోచనలుగా ఉండాలండి. ఈనాడు మనం భక్తి పరులు ఎవరో, భక్తిహీనులు ఎవరో మనం కనిపెట్టలేకపోతాం. అందరూ తలకొట్టేస్తున్నారు అనుకోండి, ఎవరో మంచిగా కనిపెట్టగలవా? ఇందాక చెప్పినట్టు గుణాన్ని బట్టి, అటు నోటి మాటను బట్టి వీరు భక్తి పరులా భక్తిహీనులా మనకు అర్థమవుతుంది. వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి. ఈరోజు ఎలాగుందంటే ఏ సమస్యలన్నీ అన్యులు మనకి చెప్తూ ఉంటారు. ప్రార్థనకి వెళ్ళే వారు కూడా తీర్పులు తీరుస్తున్నారు ఇప్పుడు లోకస్తులు. అంత పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలండి? అంత పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? మనం జీవంగల దేవుడిని ఆరాధిస్తున్నాం, జీవంగల దేవుడిని వెంబడిస్తున్నాం, మన దేవుడు గొప్పవాడు అంటున్నాం, నీతిమంతుడు అంటున్నాం, న్యాయవంతుడు అంటున్నాం. కానీ మనం వెళ్ళి ఎవరో వాళ్ళ చేత మనం తీర్పులు తీర్చుకుంటూ ఉంటాం. అది మంచి ప్రవర్తన కాదు, అది ఆత్మానుసారమైన జీవితం కాదు, అది ఆత్మానుసారమైన మనసు కాదు. దేవుని కొరకు మనం జీవించినప్పుడు కొన్ని వదులుకోవాలి, తప్పదు. అర్థమవుతుందా? దేవుని కొరకు మనం జీవించేటప్పుడు కొన్ని నష్టంగా ఎంచుకోవాలండి, కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. సుఖాన్ని వదులుకోవాల్సి వచ్చింది, డబ్బును వదులుకోవాల్సి వచ్చింది, ఒకవేళ గౌరవాన్ని వదులుకోవాల్సి వచ్చింది, లేదంటే ఆరోగ్యాన్ని కూడా మనం నిర్లక్ష్యం పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుడి సేవ అంటే అదే, మరి దేవుని పని అంటే అది, భక్తి అంటే అది, విశ్వాసం అంటే అది, దేవుని వెంబడించడం అంటే అది. అంతేగాని మనం ఏదో వాక్యం వాటి పక్కన పెట్టేసి మన మార్గంలో మనం వెళ్ళిపోతే అది వాక్యానుసారం మాత్రం కాదు. కాబట్టి ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, భక్తి గల వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే వారి మనస్సు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని వారు జీవిస్తారు. నాడు మనుషులు చూస్తుంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. అంటే కోపాలు, ద్వేషాలు, సమస్యలు వస్తున్నాయి, కుటుంబాలు చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే వారు దేన్నో ఆశిస్తున్నారు, దేన్నో వెంబడిస్తున్నారు, దేని కొరకు నడుస్తున్నారో తెలీదు. సమస్యలు పెరిగిపోతున్నాయి కుటుంబాల్లో ఒక్కొక్క సమస్య ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు బిడ్డలు ఎదురు తిరుగుతున్నారు,
భార్య భర్తకు లోబడలేకపోతుంది. మన పెళ్ళిలో చదువుతాం ఇవన్నీ, భార్య భర్తను లోబడాలి, ప్రేమించాలి, లోబడాలి, అవన్నీ చదువుతుంటే బాబు ఎవరు ఎనరు బిజీ వాళ్ళు బిజీ అడగిపోతూ ఉంటుంది. ఎవరు ఎనరు పుట్టినరోజులో మంచి విషయాలు చదువుతాడు పాస్టర్ గారు, ఎవరు ఎనరు ఆ కేకులు తెద్దామా, అది ఇది తీసుకొద్దామా, ఈ డెకరేషన్లు కడదామా, ఈ పనిలో ఉంటారు. అంటే ఒక మనిషి చనిపోయారు, ఒక సువార్త మంచి చక్కని వాక్యం వింటున్నాం, అది ఎవరు ఎనరు. కానీ సమాల తోటకి వెళ్తే ఒక్క నిమిషంలో భూస్థాపన చేయాలంటారు, ఒక్క నిమిషం అయిపోవాలంటారు. తొందర ఏమండి, ఒక 2 నిమిషాలు మాట్లాడి తొందర ఏముంది, ప్రశాంతంగా కావండి మనం పంపిస్తాం కదా, అది కూడా కాదు. అక్కడికి వెళ్తే ఒక్క నిమిషంలో అయిపోవాలా, ఇక్కడికి వెళ్తే ఒక్క నిమిషంలో అయిపోవాలి, అక్కడికి వెళ్తే ఒక్క నిమిషంలో అయిపోవాలి. ఇంకెందుకు మనకు భక్తి, ఎందుకు మన ప్రార్థన ఎందుకు? అంటే ఎవరిని మనం విమర్శించడం కాదు, అసలు మన దేని గురించి అసలు ఎలా, మన ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, అసలు దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు అని కూడా అర్థం కావట్లేదు జనానికి. కొంత సమయాన్ని మనం పాటించాలి, తప్పదు. సమయం ఉన్నప్పుడు కూడా తొందర పెడితే ఎట కుదిరిద్ది? ప్రియులారా, ఎప్పటికైనా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, భక్తి అనేది మనలో ఒక నూతనమైన మార్పులు మనకు కనపడాలి ఎదుటివారికి. ఇది భక్తి పరులురా, విశ్వాసం గలవారు, వీళ్ళు ప్రార్థనా పరులు అని ప్రజలకు మనకు కనపడాలండి. అంటే కనపడాలంటే మనం గొప్పవాళ్ళని కాదు, మన ద్వారా దేవుని మహింపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి, మన ప్రవక్తల ద్వారా దేవుడు మహింపరచబడాలి, మన ఆలోచనల ద్వారా కూడా దేవుడు మహింపరచబడాలి. మన ఆలోచన ద్వారా కూడా దేవుడు మన ఆలోచనలు కూడా లెక్కలో ఉంటాయి. మనం ఏంటంటే చూసే విధంగా ఒక రకంగా ఉంటాం, లోపల ఒక విధంగా ఉంటాం. ఇందాక చెప్పినట్టు లోపల ఒక రకంగా, పైకి ఒక రకంగా ఉంటాం. ప్రజల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ప్రజలు ఒంటరితనంలో ఒక రకంగా ఉంటాం. ఇది కాదండి, ఇది కాదు. మన భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కాబట్టి పౌలు గారు ఇంకో అనుభవం ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 1:21 ఏమంటే, నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే. అది భక్తి అంటే ఆయన భక్తులు అలా ఉందన్నమాట. ఆ భక్తి ఏ స్టేజ్లో ఉందంటే, ఆయన భక్తి ఏ స్టేజ్లో ఉందంటే, చచ్చిపోతే నాకు లాభం. చచ్చేవాడికి ఏమైనా కోరికలు ఉంటాయండి? చనిపోయేవాడికి ఏమైనా కోరికలు ఉంటాయా? కొంతమంది కోరుకుంటారు, వాళ్ళ నాన్న చనిపోయాడు అనుకున్నారన్నా, మా నాన్నకి మందు అంటే ఇష్టం అని ఆ పెట్టెలో అంటే బీరు సీసాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి, మందు సీసాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి కూడా అనేవాళ్ళు ఉంటారు. అట్లా తయారయ్యారు ప్రజలు. అన్నం పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ కోరికలు కూడా, చచ్చిపోయాడు కోరికలు ఏమో వాస్తవంగా ఏముండవు, చచ్చిన వాళ్ళకి ఏ కోరికలు ఏమి ఉండవు. నేను ప్రార్థన జరుగుతూనే ఉంది కాబట్టి అన్నం తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఫోటో కాడ, అయ్యా ప్రార్థన జరుగుతుంది, ఇప్పుడేం పెట్ట మాకు బాబు, తర్వాత మేము పోయిన తర్వాత ఉంటే పెట్టుకున్నాను. చచ్చిపోయాడికి ఏం కోరికలు ఉండవండి. మనమే వారి పేరు మీద చెప్పి మనం కోరికలు తీర్చుకుంటూ ఉంటాం. మన ఆశలు, మన కోరికలు, మన తిండి, మన తిప్పలు, మన ఆలోచనలు, మన డ్యాన్సులు, ఇవన్నీ మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఒకటే, నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తే, సావు అయితే. మన భక్తి ఏ స్టేజ్లో ఉంది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన భక్తి ఏ స్టేజ్లో ఉంది, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తే, నేను బ్రతికితే దేవుని కోసమే, ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమ కోసం నేను జీవిస్తాను, ఆయన సువార్త కోసం నేను జీవిస్తాను, ఆయన మహిమ కొరకు నేను జీవిస్తాను. కొన్ని ఆత్మలు నేను రక్షిస్తాను, కొన్ని ఆత్మల కొరకు భారంగా ప్రార్థన చేస్తాను. ఈ అనుభవాల్లో మనం ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన బ్రతుకు చేతనైనా సరే, సావు చేతనైనా సరే దేవునికి మహిమ రావాలండి. నిన్న ఆదివారం ఇవన్నీ మాకంటే చెప్తాం, ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే వాక్యాలు వింటున్నారులే కానీ చాలామంది జీవితాల్లో, అంటే నేను ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు నా మనసు అనిపిస్తుంది, మార్పు అనేది కనపడట్లా, మార్పు అనేది ఉండట్లా, ఆ లక్షణాలు అనేది ప్రభువులో ఉన్నారు అని గుర్తుపట్టలేకపోతున్నాను. పౌలు గారు ఒకటే అంటున్నాడు, జీవించు వాడిని మీదట నేను కాను, నేను చచ్చిపోయాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గలతీ పత్రిక 2:20 ఏమంటే, ఇక జీవించువాడును నేను కాను, ఇక మీదట నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య
మరేమని బట్టి నేను బ్రతుకుతున్నాను, ఇంకా నా జీవితం దేవుని కోసమే అంటున్నాడు. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మనం భక్తిలో ఉన్నామంటే మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకం మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, లోక ఆశలు మనల్ని వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు అంటుంటారు, ఏదో చెప్తుంటారు, మనకి ఏదో చేస్తుంటారు, కానీ ఎవరు ఆలోచనలు కాదు. మన భక్తి మనకి మంచి ఆలోచనలు ఇస్తుంది, వాక్యం మనకు మంచి ఆలోచనలు ఇస్తుంది. ఆ వాక్య ప్రకారం మనం వెళ్ళాలి. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన మనకు ఆలోచన చెప్పేది దేవుడే, మనం ఏ మార్గంలో నడవాలని చూపించేది దేవుడే. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం ఉండటానికి వీల్లేదు. నాడు కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే ఎక్కువ కుటుంబాల గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎవరో ఏదో మధ్యవర్తులు మాట్లాడి కుటుంబాలు పాడైపోతున్నాయి. పిల్లారా, స్త్రీ బలహీనమైన ఘటన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి మాట మనం వినకూడదు. వాస్తవంగా మన దేవుని మాట మాకు ప్రకారం వెళ్ళాలి. అంటే కుటుంబాలు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే పిల్లారా మనం దేవుని మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే మన జీవితం దేవునితో ముడిపడి ఉంది. ఆయన ఆలోచనలో మనకు నడవాలి. ఒక యవనస్తుడు కొత్తగా రక్షించబడ్డాడు. ఇంక నేను ప్రభు కొరకు నేను జీవించాలనుకున్నాడు, ప్రభువులోనే నేను నడవాలనుకున్నాడు. నేను ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు, నేను ప్రభువులోనే బ్రతకాలి, ప్రభువులోనే జీవించాలి, ప్రభువులోనే నడవాలనుకున్నాడు. కానీ అతనికి అప్పటి నుంచే కొన్ని శోధనలు ఎదురవుతున్నాయి. కొన్ని పాత స్నేహితులు వాళ్ళని ప్రేరేపిస్తున్నారు పాపం చేయడానికి. అంటే లోక సంబంధమైన ఆలోచన ప్రకారం పాత విషయాలు జ్ఞాపకం చేస్తున్న సాతాను, నువ్వు అలాంటి వాడు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు ఇలా వచ్చావు, నువ్వు తిరిగి వెనక్కి జీవించాలని ప్రేరేపిస్తున్నట్టు. కానీ యవనస్తుడు మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను తిరిగి మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. ఏమనుకున్నాడు? నేను వెనక్కి తిరిగి చూడకూడదు, నేను నా దేవుని కోసం నేను జీవించాలి అని ఆయన భక్తికి తగ్గట్టుగా, ఆయన విశ్వాసం తగ్గట్టుగా దేవునిలో జాగ్రత్తగా ఉన్నాడంట. ఆ ఊర్లో ఏం జరుగుతుందంటే ఒక పెద్ద తిరణాలు జరుగుతుందంట, ఒక జాతర ఒక ఊర్లో. ఆ యవనస్తుడు రక్షించబడ్డాడు. కానీ అక్కడ ఉండటానికి ఆయన మనసు అంగీకరించట్లా. అంటే పాత స్నేహితులు వస్తారు, ఆ కుటుంబ సభ్యులు బంధువులు వస్తారు, మళ్ళీ వాళ్ళతో కలిసిపోయి నేను మరలా లోకానుసారంగా ఒకవేళ నన్ను ప్రేరేపిస్తారేమో అని తను ఏం చేశాడంటే వేరే ఊరు వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉండి 1 రోజు 2 రోజులు ఆ తిరణాలంతా పూర్తిగా అయిపోయిన తర్వాత మరలా ప్రశాంతంగా వచ్చి తన ఇంట్లో తాను ఉండి మరలా దేవుడిని ఆరాధిస్తూ దేవుని మందిరానికి వెళ్తున్నాడంట. ఎందుకు చెబుతున్నా అంటే పిల్లారా, ఒకవేళ మనం దేవుడిని అనుసరించేవారం అయితే మనల్ని మనం భద్రపరుచుకుంటాం. అర్థమవుతుందా? మనం లోక సంబంధమైన కార్యాల్లో పాలు పంపులు పొందుకోం. అర్థమవుతుందా? మనము దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవలేము, పాపుల మార్గంలో మనం నిలవలేము. ఎందుకంటే మన జీవితం దేవునితో ముడిపడి ఉంది, మనం నడిచే మార్గము దేవునితో ముడిపడి ఉంది, మన ఆలోచనలు దేవునితో ముడిపడి ఉన్నవి, మన భక్తి దేవుని వాక్యంతో ముడిపడి ఉన్నది. ఇక మనం ఈ లోకంతో మనకి ఏమాత్రమో సంబంధం లేదు. అందుకనే 1 యోహాను 5:18 ఏముంటుందంటే తనను తాను భద్రపరుచుకుంటాడంట, లోక సంబంధం కాకుండా తనను తాను. 1 యోహాను 5:18 దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనో పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్న గనుక దుష్టుడు వాడిని ముట్టడు. భక్తి గలవాడు తను భద్రం చేసుకుంటాడు. ఒక ఆయన సిగరెట్లు మానేయడానికి నేను మానలేకపోతున్నా అంటే ఇంట్లో నుంచి బయటికి రాలేదంట కొన్ని నెలలు. నేను బయటకు వచ్చిన కానించి వాళ్ళు తాగుతుంటే నేను కూడా తాగాలనిపించిద్దేమో అని కొన్ని నెలలు బయటికి రాలేదండి ఇంట్లో నుంచి. మనల్ని మనం కాపాడుకోవాలండి, మనల్ని మనం భద్రపరచుకోవాలి, మన నోటిని మనం కాపాడుకోవాలి, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి, మన మనస్సుని భద్రపరచుకోవాలి. అప్పుడు మనం పైకి భక్తి కాదు, అంతరంగంలో శక్తిని మనం అనుభవించాలి. మనం లోక విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ముగిస్తున్నాను, ఉండే కానీ లేట్ అవుతుంది. మనము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు, ఏ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. అది డబ్బు అయినా సరే, అది ఎంత పేరు ప్రఖ్యాతులైనా సరే, మనకి ఎంత లాభం తెచ్చేదైనా సరే, ఒకసారి మనం ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువుని మనం విశ్వసించిన తర్వాత, ప్రభు మార్గంలో మనం వచ్చిన తర్వాత ఇంక దేనిని మనం ఆశించడానికి వీల్లేదు. మన ఆశ, మన కోరికలు, మన ఆలోచనలు వాక్యానుసారంగా ఉండాలి.
వాక్యంతో మనం ముడిపడి ఉండాలి. మనల్ని చూసిన వారు కూడా వీరు వాక్యానుసారం గలవారు, వీరు దేవుని బిడ్డలు అని దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. అప్పుడు మనం ఆరాధించాలి, అప్పుడు మనం దేవుని మహిమపరచాలి, అప్పుడు దేవుని కనపరచాలి. ముఖ్యంగా మన ప్రవక్తను మనము ఒక్కటే మీకు చెప్పింది, మన ప్రవక్తను మనం కాచుకోవాలి. భక్తిలో మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి గల వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే తన ఆత్మ సంబంధమైన ఆలోచనలుగా ఉంటారు, ఆత్మ సంబంధమైన కోరికలుగా ఉంటాయి, ఆత్మ సంబంధమైన మనస్సు వారికి ఉంటుంది. భక్తి గల వారు ఇంక ఈ లోక సంబంధమైన జీవితం జీవించడానికి వాళ్ళు ఇష్టపడరు, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించడం ఇష్టపడరు. మన పేటలో ఎంతోమంది, మన సంఘంలో కొంతమంది డాన్సులు వేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాళ్ళ భక్తి లోక సంబంధమైన భక్తి. వాళ్ళు సినిమా ఆటలను భక్తి చేస్తుంటారు, సినిమాలను భక్తి చేస్తుంటారు. మనం దేవుని బిడ్డలం, వాళ్ళతో మనకు పని లేదు. ఇప్పుడు చెప్పినా వినేవాళ్ళు ఎవరు లేరండి. మనం అనుకోండి వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే, మనం ప్రార్థన చేయడం తప్పితే పెద్దవాళ్ళు చెప్పారులే, సేవకులు చెప్పారు, మనం అర్థం చేసుకున్నాం, విందాము దేవుడి మాట, వినేవాళ్ళు లేరు. కానీ మనం ప్రార్థన చేయడం మన బాధ్యత. దేవుని మార్గంలో లేని వారి కోసం మనం ప్రార్థన చేయాలి, దేవుని మనం ఆరాధించాలి, నమ్మకంగా దేవుని మహింపరచాలి. మన మనస్సు ఎలా ఉండాలంటే దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించగా ఉండాలని. దేవుని వాక్యం నా సొంత మాటలు కాదు కానీ దేవుని వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఈ 1 తిమోతి 3వ అధ్యాయంలో ఇంటికి మరలా చదవండి. మనుషులు అంచె దినముల వారి స్వభావం ఎలా ఉంటాయంటే వారికి ఎక్కువ ధనాశ, స్వార్థం, పేరు తెచ్చుకోవాలి అని ఒక ఆశ, డబ్బు సంపాదించాలని ఒక ఆశ, ఇంకో విధంగా కామ వికారాలు, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవునికి అవిధేయులు, లోక సంబంధమైన ఆలోచనలు ఇవే ఉంటున్నాయి. ఇప్పుడు పొద్దున్న లేస్తే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, అక్కడ అత్యాచారాలు, ఇక్కడ నేరాలు, అక్కడ చంపేశారు, ఇక్కడ పొడి చేశారు, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినట్టు అన్నీ మనిషి స్వభావం ఇంకా క్రూరమైన స్వభావంలోకి వెళ్ళిపోతున్నాడు. మనిషి అనే దాన్ని మర్చిపోతున్నాడు, నిస్వార్థమైన జీవితాన్ని విడిచిపెడుతున్నాడు, స్వార్థంగా జీవిస్తున్నాడు. అంతా నాకే కావాలి, నేనే ఉండాలి, నేనే చేయాలి అని దేవుళ్ళు నడుస్తున్న వారు కూడా ఒక్కోసారి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించలేకపోతున్నారు. పిల్లారా, మనం దేవుని ఆరాధించేవారము, మన దేవుడు జీవము గల దేవుడు, ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. ఆయన మనల్ని ఎంతవరకు నడిపించాడు. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం, వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ఆయన మనల్ని పోషించాడు, సృష్టించాడు, రక్షించాడు. ఇవన్నీ కాదు కానీ మన ప్రవక్తన చాలా ప్రాముఖ్యము. దాన్ని మనం కాచుకున్నాము. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి. మనం పొందుకున్న రక్షణ, బాప్టిసము అనుభవం మరలా మనము ప్రభు వచ్చేంత వరకు, లేదంటే మనం చనిపోయేంత వరకు ప్రభువును మనము విడిచిపెట్టకూడదు. అర్థమైందా? మనం ఎప్పుడైతే రక్షణ పొందామో, బాప్టిసం పొందామో, లేదంటే మనం దేవుళ్ళు నడుస్తున్నామో, ఆ నడక, ఆ యొక్క అనుభవాలు ప్రభు వచ్చేంత వరకు, లేదంటే మనం మరణించేంత వరకు మన విశ్వాస జీవితాన్ని మనం అలాగే కాపాడుకోవాలి. దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. అటు కృపా దేవుడు ధన్యత నీకు నాకు మనందరికి అనుగ్రహించి దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.